sound. వీళ్ళు సపోజ్ ఇక్కడ నోవాటెల్లో వెహికల్ తీసుకున్నారనుకోండి, బెదరు కాస్త ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నగరం విశాఖ నగరం. అటువంటి విశాఖ నగరంలో ఈరోజు రాయల్ బ్రదర్స్ పేరుతోటి ఒక బైక్ రెంటల్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేయటం చాలా సంతోషం. ఈ వైజాగ్ టూరిజం పొటెన్షియాలిటీ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో రోజు రోజుకి ఇది బాగా పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రాయల్ బ్రదర్స్ స్టార్ట్ చేసిన ఈ బైక్ రెంటల్ ద్వారా టూరిజానికి ఇంకొంత కొత్త ఊపు ఉత్సాహం వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మనకి ఇప్పటికే హెలి టూరిజం కూడా స్టార్ట్ చేసుకున్నాం. అయితే సివిల్ ఏవియేషన్ పర్మిషన్ డిలే కావడంతో ఇంకా అది ఆచరణలోకి రాలేదు. త్వరలోనే దాన్ని కూడా మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. అలాగే ఒక పక్క ఈ అరకుకి అద్దాల ట్రైన్ స్టార్ట్ కావటం, ఇప్పటికే విపరీతంగా టూరిస్టులు దాన్ని ఆదరించడం, హెవీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ బైక్ రెంటల్ కంపెనీ ద్వారా కూడా రాబోయే రోజుల్లో విశాఖ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ వర్క్ ఉండి ఒక ప్లేస్ టు ప్లేస్ వెళ్ళాలన్నప్పుడు మామూలుగా ఈ ట్రావెల్స్ ద్వారా కార్లు లేకపోతే ఆటోలు ఇట్లా మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంచుకుంటా ఉన్నాం. అలా కాకుండా మరి కన్వీనియంట్గా వాళ్ళకి కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళడం కోసం తక్కువ ఖర్చులో ఈ బైక్స్ రెంటల్ తీసుకోవడం అనేది ఒక వినూత్నమైన ఆలోచన. ఇది మనం ఫారిన్ కంట్రీస్ వెళ్తే ఇటువంటివి చాలా కామన్గా ఉంటాయి. అయితే ఇండియాలో ఇది కొత్త కాన్సెప్టు. దీన్ని డాక్టర్ మంజునాథ్ అలాగే వాళ్ళ టీం మొత్తం అభిషేక్ చంద్రశేఖర్ అలాగే శ్రీ కృష్ణ, ఆకాష్, సురేష్ అండ్ షాజహాన్ అండ్ కులదీప్ పురోహిత్ వీళ్ళందరూ కలిపి దీన్ని ఇక్కడ వైజాగ్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఇది సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ